నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. బెంగళూరుకి చెందిన మహాలక్ష్మి తిమ్మప్ప గారి దివ్య అనుభవం ఇది. నా తల్లిదండ్రులకు కొత్త ఇల్లు బహుమతిగా ఇవ్వాలని నేను ఎప్పుడూ కలలు కన్నాను. శ్రీ పరంజ్యోతి కృప నా విద్య, ఆర్థిక విషయాలకు సహాయపడుతుందని నా నమ్మిక. భగవద్ధర్మంలోనికి ప్రవేశించడానికి ప్రధాన కారణాలలో అది ఒకటి. శ్రీ పరంజ్యోతి కృపతో నేను నా ఇంజనీరింగ్ చదువులలో రాణించాను. కృత్రిమ మేధస్సు పట్ల నాకున్న మక్కువకు అనుగుణంగా సాఫ్ట్వేర్ పరిశ్రమలో సంతృప్తికరమైన వృత్తిని పొందాను. పొదుపు చేయడానికి, ప్రణాళిక వేయడానికి నేను ప్రయత్నించినప్పటికీ ప్లాట్లు, నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయని నేను ఆందోళన చెందాను. అయితే మా ఇంటి యజమాని మా ఇంటిని అమ్మకానికి పెట్టినప్పుడు నా కలను ఇక వాయిదా వేయలేకపోయాను. నేను నా ప్రార్థనలను బలంగా చేశాను. ఆర్థిక సహాయం కోసం శ్రీ పరంజ్యోతి సహాయం కోరాను. అన్ని ఆర్థిక అడ్డంకులను అధిగమించి కర్మచక్రాన్ని తొలగించి మాకు కొత్త ఇల్లును అనుగ్రహించడానికి సంకల్పంతో 8 వారాల పాటు ఇంట్లో అష్టలక్ష్మి పూజను నిర్వహించాము. పూజా సమయంలో మా ఇంటికి వచ్చిన ఒక కొత్త భక్తుడు 80 లక్షలకు ఇంటిని కొని ఖాళీ చేయడానికి మాకు 3 నెలల సమయం మాత్రమే ఇచ్చాడు. నేను చాలా బాధపడ్డాను. అద్దె ఇంట్లోకి మారడానికి ఇష్టపడలేదు. సహాయం కోసం నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులకు మొదలుపెట్టాను. మరుసటి రోజు నా బంధువులలో ఒకరి నుండి నాకు కాల్ వచ్చింది. వారు తమ ప్లాట్ను అమ్మకానికి పెట్టారు. మేము దానిని ఇష్టపడ్డాము. నా తల్లిగారి పేరు మీద రిజిస్ట్రేషన్ను పూర్తి చేశాము. పత్రాలు స్పష్టంగా ఉన్నాయి. ఖర్చు అందుబాటులోనే ఉంది. ప్రతిదీ సజావుగా జరిగింది. ఆస్తిని కొనాలనే నా భయాన్ని శ్రీ పరంజ్యోతి ఎలా తొలగించారో నాకు నిజంగా తెలియదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. లోపల ఆనందంతో ఆకాశమే హద్దుగా గంతులేస్తున్నాను. ఈ బహుమతికి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి నాకు ధైర్యం కూడా వచ్చింది. నవంబర్ 11, 2024న మేము భూమి పూజ నిర్వహించి కృతజ్ఞతా దినోత్సవం నాడు నిర్మాణ పనులు ప్రారంభించాము. నేను సేవాభక్తి యజ్ఞంలో పాల్గొనడానికి నేమములో ఉన్నప్పుడు సంపు కోసం భూమిని తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద బండరాయి అడ్డుపడిందని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి తెలియజేశారు. మా నిర్మాణాన్ని చూసుకోవడానికి నేను మరోసారి శ్రీ పరంజ్యోతి సహాయం కోరాను. శ్రీ భగవతి ఇహం పరంజ్యోతి దీక్షా సమయంలో శ్రీ అమ్మ నన్ను గట్టిగా కౌగలించుకొని ప్రతీదీ చూసుకుంటానని, నేను దేని గురించి చింతించకూడదని హామీ ఇచ్చారు. నేమం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శ్రీ పరంజ్యోతి నా ఇల్లు ఎలా ఉంటుందో 3D దృక్పథాన్ని నాకు చూపించారు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారు నిరంతరం నా జీవితంలో చేసే అద్భుతాలకు నేను వారికి పూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేను. ఇది నిజంగా శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ మాకు అనుగ్రహిస్తున్న ఒక అద్భుత నిలయం. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.